వస్తాయండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు అసలు ప్రభుత్వం పరిస్థితి ఏం బాగాలే. రైతులను పట్టించుకుంటా, ప్రజలను గాలికి వదిలేశారు. ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం అయితే కనబడట్లా. రైతు తుఫాన్ వచ్చింది, నష్టపోయారు రైతులను ఎలా ఆదుకోవాలని ఆలోచన చేయకుండా కక్ష సాధింపు చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే రైతు బీమా చేయించారు, ప్రతి రైతుకి బీమా వచ్చేది. ఇప్పుడు బీమా జోలు పట్టించుకోవాలా, రైతులు ఏమైపోయినా పట్టించుకోవట్లా. అలాగే మన తుఫాన్ వచ్చింది, తుఫాన్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూర్చొని మేము ఆపేసాం పంపేసాం అని గ్రాఫిక్స్ చూపించారు తప్ప ఆ తుఫాను బాధిత జరిగిన నష్టాన్ని ఎలా నివారించాలి, దాన్ని ఎలా ఫుల్ ప్లే చేయని ఆలోచన అయితే వాళ్ళకి లేదు. అసలు జగన్ గారు అసలు ఇంకా నాడు చంద్రబాబు నాయుడు గారు దొరకలేదు కానీ పట్టుకుని లాగి ఉతికారేసేవాడు అని చెప్పి మహా టీవీ న్యూస్ మరి అంటున్నారు కదా. అవన్నీ వాళ్ళ డబ్బా ఛానల్స్, TV5 కానివ్వండి, ABN కానివ్వండి, మహా టీవీ కానీ తిమ్మిని బొమ్మను చేసి చూపించే రకంగా తప్ప ఒరిజినాలిటీ రియాలిటీగా ఉండే అదైతే చెప్పరు. నిజం మాట్లాడరు, వాళ్ళు అన్ని అబద్ధాలే మాట్లాడతారు అంతే. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 6 గ్యారెంటీ పూర్తి చేస్తామన్నారండి. అవన్నీ ఫుల్ ప్లే చేయలే, అరకొరగా చేసి ఉచిత గ్యాస్ బండ్లు అన్నాడు 3 బండ్లు, 10 మంది ఉంటే అందులో 3 చేసాడు, మేము చేసేసామని వాళ్ళ పచ్చ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఫుల్ ప్లేస్ గా ఏ పథకం కూడా ఫుల్ ప్లేస్ గా ప్రతి అర్హుడికి చేయాల. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కులం చూడాల, మతం చూడాల, పార్టీ చూడాల, ప్రతి ఒక్కరికి అందేలా చేశాడు. నాకు అందలేదని ఏ పబ్లిక్ రోడ్డుకి పరిస్థితి 5 సంవత్సరాలు ఇప్పుడు రాలా. కానీ ఇప్పుడు అలా లేదు. 10 మంది లబ్ధిదారులుంటే ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది, అది కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు జరుగుతుంది. వాళ్ళ పార్టీ లీడర్స్ వాళ్ళిద్దరిని చూపించేసి ఇలా మైకుల ముందు పెట్టేసి మొత్తం వచ్చేసిందని గాలి కొట్టుకుంటున్నారు. గత గవర్నమెంట్ లో ఈ క్రాప్ కానీ, నష్టపరిహారం కానీ, అలాగే ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ ఇలాంటివి ఇవ్వడం జరిగింది రైతులకి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అలాంటి ఇస్తుందా? ఇవ్వట్లేదు. అదే నేను చెప్తున్నాను, కనీసం ఉచిత బీమా కూడా చేయలేకపోయింది కదా ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉచిత బీమా చేసింది, రైతులను ఆదుకుంది. ఏ తుఫాను వచ్చినా, నష్టపరిహారం వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఆదుకునేవారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు దానికోసమే డైవర్షన్ పాలసీ పెట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి మొత్తం మైండ్ డైవర్ట్ చేయడం చూస్తున్నారు తప్ప రైతులను ఎలా ఆదుకోవాలని ఆలోచన అయితే ఎవరో చేయట్లేదు. రైతుకి గిట్టుబాటు ధర ఉందా కూటమి హయాంలో? లేదు కదా. రైతులు ఓపోతున్నారు. ఉల్లిపాయలు చూస్తున్నాం, మనం చూస్తున్నాం, టమాటాలు చూస్తున్నాం, టమాటా రైతులు చూస్తున్నాం, ఏమీ లేవు. కానీ వాళ్ళు సినిమా టికెట్లు ప్రమోషన్ సినిమా టికెట్లు కూడా పెంచుకుంటున్నారు. సినిమా టికెట్లు పెంచుకుంటున్నారు వాళ్ళు తప్ప రైతులకి గిట్టుబాటు ధర పెంచట్లా. ఉల్లి రైతులు బాధపడుతున్నారు, టమాటా రైతులు బాధపడుతున్నారు, వరి రైతులు బాధపడుతున్నారు. టోటల్ గా వ్యవస్థ ఫుల్ ఫెయిలియర్. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేసి రోజుకొక విధ్వంసం సృష్టించి మనుషుల మైండ్ అంతా అటు మార్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.